ఒకటో తారీఖుకే జీతాలు అందరికీ పడిపోయినాయి అన్నటువంటిది అందరికీ మొన్ననే మనం మాట్లాడుకున్నటువంటి అంశం. అయితే మున్సిపాలిటీలు కార్పొరేషన్లకు అందరికీ పడ్డాయి అంటున్నారు. కానీ ఒక్కటి తాజాగా కమ్యూనిస్టులు నందిగామలో చేసినటువంటి ఉద్యమంలో నందిగామ మున్సిపాలిటీ వరకు మాత్రం 10వ తారీఖుకైనా జీతాలు పడలేదని చెప్తున్నారు. వాళ్ళు తాజాగా చేసిన ధర్నాకు సంబంధించి వాళ్ళ బయట విన్నాం. ప్రభుత్వాలు మేము ఒకటే చెప్పదలుచుకున్నాం. ప్రభుత్వాలు కనీస వేతనం 26,000 ఇస్తామని చెప్పేసి ఇంతవరకు అమలు చేయట్లా. కనీస వేతనం 26,000 ఇవ్వాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రధానంగా ఇప్పుడు కొత్తగా నూతనంగా ఏర్పడిన తర్వాత ఎప్పుడూ కూడా 1వ తారీఖున వేతనాలు పడి ఇప్పటికి 10వ తారీఖు అవుతా ఉంది. ఇంతవరకు వేతనాలు పరిస్థితి కనపడతా ఉంది. మరి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో వేతనాలు పడ్డాయి, కానీ నందిగామ మున్సిపాలిటీలో మాత్రం వేతనాలు పడలా. మరి ఇక్కడ మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యమా, మరి ఎందుకని కార్మికులకి ఇలా జరుగుతుందనేది కూడా పై అధికారులు మరి పట్టించుకోని పరిస్థితి ఉంది. తక్షణమే మున్సిపల్ కార్మికులకు వేతనాలు విడుదల చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఇది రాష్ట్రం అంతా పడ్డాయని ఆ నాయకుడే ధృవీకరిస్తున్నారు. అదే సందర్భంలో నందిగామకి పడలేదు అన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. మరొక వైపున ఆ మధ్యన వీళ్ళందరూ ధర్నాలు చేసి ఆందోళనలు చేస్తే కొన్ని రోజుల పాటు చెత్త తీసుకెళ్ళడం కూడా మానేస్తే మినిమం వేజెస్ ఇస్తాం అని చెప్పి అప్పుడు ఒక అగ్రిమెంట్కి వచ్చారు. అది జూన్ తర్వాత ఇస్తామన్నారు. జూన్ తర్వాత మీరు ఉండరు కదా అంటే మేము ప్రభుత్వంలోకి వస్తామని మీరు నమ్మాలి కదా అని చెప్పారు. ఎలక్షన్ అయిపోయింది. ఇప్పుడు ప్రభుత్వం ఏమో తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చింది. మినిమం వేజెస్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నది 26,000 రూపాయలు అప్పుడు కుదుర్చుకున్న ఒప్పందం. అది అమలు చేయమంటున్నారు. మరి బాబు సర్కార్ ఏం చేస్తుందో చూడాలి.